మన నిజ జీవితంలో కనీసం ఒక్కసారైనా రైలు ప్రయాణం చేస్తూ ఉంటాం. కిటికీ పక్కన కూర్చొని అందమైన ప్రకృతి దృశ్యాలను చూసి ఎంజాయ్ చేయడం మన అందరికి ఇష్టమే. కానీ ఆ రైలు ప్రయాణమే మీకు మరణ భయాన్ని చూపిస్తే ఎలా ఉంటుంది? ఈ వీడియోలో మన ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 7 రైల్వే ట్రాకుల గురించి తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1, ట్రైన్ టు ద క్లౌడ్స్. అర్జెంటీనాలో ఉంది ఇది. ఈ రైల్వే ట్రాక్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనదిగా చెప్పడానికి కారణం ఇది సముద్ర మట్టానికి ఏకంగా 4220 మీటర్ల ఎత్తులో ఉండడమే కాక దీన్ని ట్రైన్ టు ద క్లౌడ్స్ అని కూడా పిలుస్తారు. 1948 తో ప్రారంభమైన ఈ ట్రాక్ నిర్మాణం పూర్తి కావడానికి ఖచ్చితంగా 27 ఏళ్ల సమయం పట్టింది. అర్జెంటీనా, చిలీ దేశాలు కలిపి ఈ ప్రయాణంలో మీరు 21 టన్నెల్స్ మరి 39 వంతెనలు దాటుతారు. ఇంత ఎత్తులో ఉండటం వల్ల రైల్వే డిపార్ట్మెంట్ ప్రతిరోజు ట్రాక్ ను స్పెషల్ గా తనిఖీ చేస్తారు. నెంబర్ 2, డెత్ రైల్వే ట్రాక్స్. ఈ రైల్వే ట్రాక్ థాయిలాండ్ నుండి మయన్మార్ వరకు దాదాపు 415 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని డెత్ రైల్వే అని కూడా ఎందుకు పిలుస్తారు తెలుసా? ఈ ట్రాక్ ను నిర్మించేటప్పుడు వ్యాధులు, ఆకలి మరియు ప్రమాదాల కారణంగా 90,000 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాత్రిపూట గాలి శబ్దం, రైలు చప్పుడు, ఆ ఎత్తు ఇవన్నీ కలిపి ప్రయాణికులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అయితే నెంబర్ 3 లో ఉంది జకార్తా హై స్పీడ్ రైల్వే రూట్. ఇది ఇండోనేషియాలో ఉంది. జకార్తా నుండి బండుంగ్ నగరానికి కలిసి ఈ హై స్పీడ్ రైలు 3 గంటల థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అందమైన ప్రకృతి, కొండలు, నదులు దాటుకుంటూ వెళ్లే ఈ రూట్ ఎందుకు ప్రమాదకరం అంటే ఈ రైలు దట్టమైన ఉష్ణ మండలాలు, అడవుల పైభాగం నుండి వెళ్తున్నప్పుడు కింద చూస్తే కనిపించే అంతు చిక్కని లోయలు మనకు వణికిస్తాయి. నెంబర్ 4, మినామియో రైల్వే రూట్స్. జపాన్ లో ఉన్న ఈ రైల్వే మార్గం పూర్తిగా యాక్టివ్ గా ఉంటాయి. అగ్ని పర్వతాల గుండా వెళ్తుంది. అందుకే దీని అత్యంత ప్రమాదకరమైన రైల్వే రూట్ అని చెప్పవచ్చు. ఈ అగ్ని పర్వతాలు ఎప్పుడు పేలుతాయో ఎప్పుడు పేలాయో ఎవరికి కూడా తెలియదు. అప్పుడప్పుడు ఇవి ట్రాక్ ను కూడా దెబ్బతీస్తాయి. ప్రమాదకరమైనప్పటికీ ఇక్కడ అందమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులకు అయస్కాంతాలు ఆకర్షిస్తాయి. నెంబర్ 5, పంబన్ బ్రిడ్జ్. ఇది రామేశ్వరంలోని ఇండియాలో ఉంది. ఈ రైల్వే ట్రాక్ మన దేశానికి గర్వకారణమని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి సముద్ర రైల్వే వంతెన ఇది. తమిళనాడులోని రామేశ్వరాన్ని పంబాస్ ద్వీపంలో కలపడం వల్ల దీనికి పేరు వచ్చింది. సముద్రం మధ్యంలో 2 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ వంతెనను 1911లో ప్రారంభించి 1914లో పూర్తి చేశారు. బలమైన సముద్రపు గాలు, ఎత్తైన ఆకాశయాలు ఎక్కడ రైలు ముంచేస్తాయని భయం వస్తుంది. ఇక నెంబర్ 6 లో ఉంది డెవిల్స్ నోస్ రైల్వే ట్రాక్స్. ఇవి ఈక్వెడార్ లో ఉన్నాయి. పర్వతాలు మరియు లోయల మధ్య 12 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. ఈ ఇంజన్ ట్రాక్ లో నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. ఒకవైపు ఎత్తైన పర్వతాలు, నెంబర్ 7 లో ఉంది మేక్లెంగ్ రైల్వే రూట్. ఇది థాయిలాండ్ లో ఉంది. ఇది రైల్లో ప్రయాణించే వారికి సురక్షితమే, కానీ బయట ఉన్న జనాలకు చాలా ప్రమాదకరం. అదేంటో అర్థం కాలేదా మీకు కూడా? థాయిలాండ్ లో మేక్లింగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ట్రాక్ రద్దీగా ఉండే మార్కెట్ల మధ్యలో నుండి వెళ్తుంది. అక్కడ స్థలం లేకపోవడంతో జనాలు ట్రాక్ మీదకి వస్తారు. కూరగాయలు, చేపలు, పండ్ల దుకాణాలు పెట్టుకుంటారు. రైలు హారన్ శబ్దం వినగానే దుకాణాలు క్షణాలు సర్దేస్తారు. రైలు వెళ్ళగానే మళ్ళీ ట్రాక్ మీద దుకాణాలు ఓపెన్ చేస్తారు. రైలుకి జనాలకు మధ్య కేవలం ఒక అడుగు గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఈ వింతను చూడడానికి చాలా మంది టూరిస్టులు అక్కడికే వస్తూ ఉంటారు. ఈ 7 ప్రమాదకరమైన రైలు మార్గాలు మీరు ఏ రూట్ లో ప్రయాణించాలనుకుంటున్నారు కింద కామెంట్ చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి.